కాంగ్రెస్ పార్టీ చెల్లించలేనటువంటి కాంగ్రెస్ పార్టీకి చెల్లించలేనటువంటి సొమ్ముని ఆ, ఒక 50 లక్షల రూపాయలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు 76% షేర్స్తో, మిగతా షేర్స్ మోతిలాల్ వోరా గారు, ఆస్కార్ ఫెర్నాండెస్ గారు ఇప్పుడు లేరనుకోండి, వారు చనిపోయారు. తర్వాత శ్యామ్ పిట్రోడా గారు, దూబే గారు, ఇలా వారి లోయలిస్టులు, వారి అనుచరులు అనుకోవచ్చు, నమ్మకస్తులు అనుకోవచ్చు, బినామీలు కూడా అనుకోవచ్చు. సో ఇటువంటి వారితో ఆ కంపెనీ మొదలవడం జరిగింది, యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సో వారు ఏం చేసినారంటే కాంగ్రెస్ పార్టీకి ఒక 50 లక్షల రూపాయలు చెల్లించి, కాంగ్రెస్ పార్టీకి అప్పించినందుకు ఏమి హక్కులు ఉంటాయో వారు ఇవి తీసుకోవడం జరిగింది. తీసుకొని ఏజీఎల్ కంపెనీ యొక్క ఏదైతే అసెట్స్ మీద వీరు మొత్తం ఓనర్షిప్ తీసుకొని పెత్తనం చెల్లించడానికి అక్కడేం కంపెనీ లేదు, కానీ ఆ ఆస్తుల మీద, ఆ ఆస్తుల యొక్క రెవెన్యూని తీసుకోవడం జరిగింది.